హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజుదన్నమాట. అంటే శ్రీరామనవమి మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేసి ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తాను. శ్రీరామనవమి రోజు ముందు రోజే నైట్ మొత్తం ఇలా ప్యాడ్ అంతా వేసలికేసి ఇలా చిన్న ముగ్గులు కాదులేండి, సార్ కొద్దిగా పెద్ద ముగ్గులే వేశాను. ఈ ముగ్గు వచ్చేసి మన ఇంటికి ఆపోజిట్లో ఒక హౌస్ ఉంటుంది కదా, ఆ ఇంట్లో అవ్వకు అసలు ముగ్గులు రావన్నమాట. నాకే రావు, అవ్వకు ఇంకా అంతకన్నా రావన్నమాట పాపం. అందుకని నేనే ముగ్గు పెడుతుంటాను. వాళ్ళ ఇంటి దగ్గర అలా తామర పూలు ముగ్గులు వేసి మన ఇంటి ముందరేమో ఈ చిన్న ముగ్గు వేసి కలర్స్ వేసాను. మామూలుగా ఇట్లా పేడతో అలికి చిన్న ముగ్గు వేస్తే కూడా భలే కలగా ఉంటుంది. మామూలుగా మనం సిమెంట్ మీద వాటర్ జల్లి ముగ్గులు వేస్తాం కదా, చాక్పిస్తే అలా కాకుండా ఇలా పేడతలికి చిన్న ముగ్గు పెడితే చాలా కలగా ఉంటుంది కదా. అందుకని చిన్న ముగ్గులు వేసి కలర్స్ అవి వేసాను అనమాట. ఇంగిది వచ్చేసి శ్రీరామనవమి మార్నింగ్ అన్నమాట. మార్నింగే ఇంక నిద్ర లేచేసాము. పండగ ఉంది కదండి, అంటే శ్రీరామనవమి రోజు మేము ఉగాది రోజు కన్నా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టకపోతే ఈరోజు బట్టలు పెడతాము. ఉగాది రోజు పెట్టేశాం కాబట్టి మామూలుగా పూజ చేసుకుంటామన్నమాట. ఇంక మార్నింగే నిద్ర లేచి ఫస్ట్ అయితే కాఫీ పెట్టేశాను. ఇక్కడ కాఫీ తాగేసి ఇంక మిగతా పనులన్నీ చేద్దామనేసి. కాఫీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. అంటే డేలో తాగే ఫస్ట్ కాఫీ అంటే ఇంకా ఇష్టం అన్నమాట. బాగా ఇంట్రెస్ట్గా తాగాలి అన్నట్టు పెట్టుకుంటాం అనమాట. ఇది ఎక్కువ ఉన్న కాఫీ ఏమో నాకు, ఇది తక్కువ ఉన్నదే మా వారికి అనమాట. మా వారు అంతే తాగుతారు. నేను రోజుకి ఒకసారి తాగుతాను, ఎక్కువ తాగుతాను. మా వారు చాలాసార్లు తాగుతారు, అందుకని తక్కువ తాగుతారనమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి కాఫీ తాగేసి, కాఫీ తాగే టైం వచ్చేసి టెన్షన్గా హరీబెరీగా తాగడం నాకు ఇష్టం ఉండదు. ఇంకెటు ఈరోజు కాలేజ్ కూడా లేదు కాబట్టి మా బాబుకి ప్రశాంతంగానే కాఫీ అయితే ఫస్ట్ తాగేసి ప్రశాంతంగా తాగాలన్నమాట. ఎప్పుడు కూడా డేలో తాగే ఫస్ట్ కాఫీ టేస్టీగా ఉండాలి, అలానే ప్రశాంతంగా తాగాలి. సో కాఫీ తాగేసి తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఈ మధ్యలో కాదులేండి, దాదాపు 1 ఇయర్గా నాకు జుట్టు అయితే మొత్తం పోతూనే ఉంది. అంటే మామూలుగా నేను పెద్ద కేర్ తీసుకోనండి, అయితే కూడా నాకు అసలు జుట్టు పోదు. కొద్దిగా బాగానే ఉండింది ఉన్నంత వరకు. బట్ ఎందుకో తెలియదు కానీ, అంటే గీజర్ వాటర్ నేను ఎప్పుడు లైఫ్లో ఏమంటారు అసలు ఎప్పుడు నేను గీజర్తో హెడ్ బాత్ చేయలేదన్నమాట. లాస్ట్ రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ చేశాను. తర్వాత అర్థమైంది, సరే వద్దనే స్టాప్ చేస్తే కూడా ఇంకా అది అవ్వలేదనమాట. పోతూనే ఉంది. అందుకని ఎన్ని షాంపూలు మార్చినా అవ్వలేదనమాట. ఇంకా ముందు పద్ధతికి వచ్చేసాము, చూద్దాం ఇదన్నా ట్రై చేద్దాం, దీంతో అన్నా ఆగుతుందేమో అనేసి. కుంకుడుగాయలు ఉంటాయి కదండి, అది కొట్టేసి అందులో కొద్దిగా మెంతులు, మందారం పువ్వులు మనం దేవుడికి పెడతాం కదా, ఆ మందారం పువ్వులు, తర్వాత ఇంకెలానో మన ఇంటి దగ్గర మందారం మొక్కలు ఉన్నాయి కాబట్టి అవి ఆకులు అవన్నీ వేసి ఇలా కొద్దిగా బాగా ఉడికిచ్చేసామంటే ఇది బాగా పనిచేస్తుందండి తలకి. అంటే ముందు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఇవే కదా ఎక్కువ వాడేవాళ్ళం, ఇప్పుడంటే షాంపూలు అవి వాడుతున్నాం కానీ. సో అందుకని ఈ మధ్య కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇదే వాడుతున్నాను అనమాట. కుంకుడుగాయలు చూద్దాం దీంతో అయినా కొద్దిగా ఏమైనా హెయిర్ ఫాల్ తగ్గుతుందేమో అనేసి. తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి అంత లోపల మా వారు కాఫీ తాగేసి బజార్కి వెళ్ళి పూజకు కావాల్సినవి, కొన్ని ఇంటికి కావాల్సినవి, అలానే వంటకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసారనమాట. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి నేను కాఫీ తాగేసి ఇంట్లో కొన్ని పనులన్నీ కంప్లీట్ చేసి ఇక్కడైతే స్నానం చేశాను. స్నానం చేసిన తర్వాత ఫస్ట్ స్టవ్ కొద్దిగా అంటే తుడిచిపెట్టేశాను మార్నింగే కాఫీ పెట్టిన తర్వాత ఇంక ఇక్కడ కొద్దిగా స్టవ్కి అది పూజ చేస్తున్నాను. మామూలుగా పండగలనే కాదులేండి, ఫ్రైడేస్ కానీ ట్యూస్డేస్ కానీ ఇలా కొద్దిగా స్టవ్కి పూజ చేస్తుంటాను. అంటే ఇంక ఈరోజు వచ్చేసి మా అమ్మాయి కొద్దిగా లేట్గా వస్తానంది. మామూలుగా పండగలు కానీ లేదంటే ఏదన్నా మనకి ఇంట్లో పని ఉందంటే 5కి రమ్మంటూ కూడా వస్తుంటాను. బట్ ఈరోజు తనకి కొద్దిగా వర్క్ ఉండడం వల్ల లేట్గా వస్తానంది. ఇంకా సరే అనేసి ఇంకా కొద్దిగా ఇల్లు కూడా మా పది పెట్టాలి, నేను ఇంకా ఆ పనులన్నీ చేసుకోవాలి. అలానే దేవుడి దగ్గర కూడా కొద్దిగా పని ఎక్కువ ఉందండి. నిన్న మంగళవారం కాబట్టి దేవుడి దగ్గర అసలు ఏం కదిలించలేదు. మామూలుగా ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ దేవుడి దగ్గర అన్నీ తీయకూడదు అంటారు కదా, మామూలుగా పూజ చేసి గమ్మున ఉండిపోయాను ట్యూస్డే కూడా. ఇంకా అందుకని మార్నింగ్ ఈరోజు చాలా పనులు ఉన్నాయి, అయినా కూడా లేట్గానే లేచాను. నిదానంగా ఒక్కొక్కటి చేద్దామనేసి స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఆలు ఉడకబెట్టేశాను ఆలు ఫ్రైకి. తర్వాత మసాలా వడ చేద్దామని శనగబ్యాళ్ళు అంటాం మేము, వాటిని నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు వచ్చి కుక్కర్లో రైస్ పెట్టేశాను అనమాట. పులిహోర కలుపుతాం కొద్దిగా అనేసి. ఇంకా నేను చెప్పాను కదండి దేవుడి దగ్గర కూడా ఏం క్లీన్ చేయలేదని, ఇంకా దేవుడి దగ్గర ఉన్న సామాన్లన్నీ తెచ్చేసి ఇంకొకటిగా కడుగుతా. అవి దేవుడి సామాన్లు అంతా కడిగి తుడిచి పక్కన పెట్టేసి ఇంక మళ్ళీ ఇక్కడ వంటకు వచ్చాను అనమాట. అక్కడ కొద్దిగా పని ఇక్కడ కొద్దిగా పని అలా చేస్తున్నాను. అంటే మామూలుగా దేవుడి దగ్గర పని నేను ఏది పెండింగ్ పెట్టుకోనండి, మొత్తం ముందు రోజే కంప్లీట్ చేస్తాను. బట్ మంగళవారం అనేసి ఆ రోజు చేయలేదు. ఇంకా కాబట్టి ఇంక ఈరోజు అన్ని పనులు అనమాట. ఇల్లు తుడవాలి అంటే ఇల్లు తుడిచేసానులేండి, స్నానానికి ముందు ఇల్లు తుడిచేసాను కాబట్టి ఇంక ఒక్కొక్కటి ఇక్కడ చేస్తున్నాను. దేవుడి
దేవుడి దగ్గర అంతా అన్నీ క్లీన్ చేసి వాటన్నిటికీ బొట్లు పెట్టేసి పక్కన పెట్టేసి దేవుడి రూమ్లో అంతా కూడా సర్దేసి వచ్చేసాను. అంతలోపల రైస్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కొద్దిగా పాయసం చేశాను. అంటే ఈరోజు దేవుడికి మేము నైవేద్యం మామూలుగా పానకం వడపప్పు పెడతాము, కొద్దిగా పాయసం ఏదైనా పెడతాము అంతే అన్నమాట. ఇంకా వండినవన్నీ ఏం పెట్టమండి. ఉగాది రోజు కన్నా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టకపోతే మాత్రమే అన్ని ఈరోజు పెట్టి బట్టలు పెడతాం. ఉగాది రోజు చేస్తేనే మామూలుగా వడపప్పు పానకం ఏదైనా ఒక స్వీట్ పెట్టి ఇలా పూజ చేసుకుంటామన్నమాట. ఇంక ఇక్కడ వంట కిచెన్లో మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసి ఇంక ఇక్కడ వచ్చేసి పూజకు వచ్చామన్నమాట. ఈ రాములవారి విగ్రహం వచ్చేసి 2 years బ్యాక్ శ్రీరామనవమి రోజే మన ఇంటికి వచ్చిందండి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను అప్పుడు. ఇంకా సరే ఎందుకో నాకు అభిషేకం చేసుకోవాలనిపించింది. ఈ రాములవారి విగ్రహాలను కొన్న తర్వాత ఇంతవరకు అసలు నేను అభిషేకమే చేయలేదు ఈ స్వామికి. ఎందుకో నాకు మార్నింగ్ అనిపించింది అనమాట అభిషేకం చేద్దామనేసి. తర్వాత ఇంక అందుకని సింపుల్గా అంటే ముందుగా అనుకుని ఇంకా కొద్దిగా అన్ని బాగా ఫ్లవర్స్ అంతా చిన్న మాలలా కుట్టి రాముల వారికి, సీతమ్మకు, ఆంజనేయ స్వామికి, లక్ష్మణునికి అలా వేసిండొచ్చు. అంటే రోజా పువ్వు వస్తాయి కదండి, ఆ పెటల్స్ వాటితో చిన్నగా అలా హారంలా కుట్టి వేసిండొచ్చేమో. బట్ నేను మార్నింగ్ అనుకున్నాను సరే ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాంలే అనేసి ఉన్న వాటిలో స్వామివారికి బాగా ఇలా అభిషేకం చేసుకొని, అంటే ఫస్ట్ టైం అన్నమాట ఇలా నేను రాముల వారికి అభిషేకం చేసుకొని పూజ చేయడము. అభిషేకం చేసుకొని అన్నీ ఉన్న వాటితో తర్వాత హారతి ఇచ్చేసి తర్వాత మళ్ళీ స్వామివారిని ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఉన్న పూలతో అంతా అలంకరించాను. ఈ పువ్వులన్నీ వచ్చేసి మన మొక్కల్లో 20, అందుకని వీలైనంత వరకు ఉన్న వాటిని నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే కొంటాం కూడా, కాకపోతే ఇంటి ముందు తులసి ఎక్కువ ఉంటుందండి. తులసి, మందారం పూలు, అదే వైట్వి రెడ్వి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టి వడపప్పు, పానకం, కొద్దిగా పాయసం, తాంబూలం, అరటిపళ్ళు పెట్టి ఇలా సింపుల్గా అయితే పూజ చేసాము. పానకం కొద్దిగా పెద్ద చెంబుకు చేసాం. తర్వాత ఇలా ఒక గ్లాస్కి కొద్దిగా పసుపు అంతా రాసేసి ఒక పసుపు దారం అది కడతాం కదా, కట్టి అందులో పానకం వేసి స్వామివారికి పెట్టి టెంకాయ కొట్టి చాలా బాగా పూజ చేసుకున్నాం. అందరం ఇంట్లో నిన్నాము. నేను, మా వారు, మా పిల్లలు నలుగురం కూర్చొని బాగా అభిషేకము, పూజ అన్నీ చేసుకున్నాము. ఇంకా పూజ అంతా అయ్యేసరికి ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్ని ఉపవాసం ఉన్నాను. వీళ్ళందరూ టిఫిన్ తినేశారు, మా వారు, మా పిల్లలు. ఇక్కడ ఏమేమి చేశాను శ్రీరామనవమికి స్పెషల్గా నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి. పాయసం చేశాను. పాయసం చేసినప్పుడు కొద్దిగా పలచగా ఉంటుంది కానీ చల్లబడే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది కదా, అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది. తర్వాత చింతపండుది పులిహోర చేశాను. ఎప్పుడు లెమన్ రైస్ ఎందుకనేసి చింతపండు పులిహోర చేశాను. తర్వాత ఆలూ ఫ్రై అన్నమాట. అంటే నాకు పండగలు అంటే కంపల్సరీ ఏ ఉండాలంటే ఎన్ని ఉన్నా లేకపోయినా లెమన్ రైస్ ఉండాలి. కాకపోతే ఈరోజు లెమన్ రైస్ ప్లేస్లో పులిహోర ఉందన్నమాట. ఆలూ ఫ్రై ఉండాలి, మెంతికూరకు పప్పు ఉండాలన్నమాట. ఈ 3 ఉంటేనే నాకు ఎందుకో పండగ చేసామని ఫీల్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలా చేసేమో మరి తెలియదు. అలా ఆలూ ఫ్రై, అప్పలాలు చేసాము. తర్వాత నాకు చాలా ఇష్టం అండి మెంతికూరకు పప్పు. ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా పప్పు ఉండాలి. అది మెంతికూరకు పప్పు అనమాట. ఎలానో మెంతాకు దొరికింది, మార్నింగ్ మా వారు తెచ్చారు. సో మెంతికూరకు పప్పు చేశాను. అలానే మసాలా వడ చేసాము. ఇది వచ్చేసి ఈ చెంబుకు చేస్తున్నాం పానకం. స్వామివారికి అలా ఒక గ్లాస్లో పెట్టేసి, అంటే ఆ గ్లాస్కి పసుపు రాసేసి బొట్లు పెట్టి పసుపు దారం చుట్టి అలా స్వామివారి దగ్గర నివేదించి ఇది వచ్చేసి అందరం తాగేసామన్నమాట. పూజ అయిన తర్వాత అందరం, నేను, మా వారు, మా పిల్లలు తీసుకున్నామన్నమాట తీర్థంగా. తర్వాత ఇంకా అందరం ఫస్ట్ భోంచేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వంటలు వచ్చేసి అన్నీ చాలా ఎమ్మిగా ఉన్నాయి. భోంచేసి ఒక 5 minutes అలా రిలాక్స్ అయ్యి ఇక్కడ వచ్చేసి అందరికి ఇవ్వడానికి కొద్దిగా పోలీ చేద్దాము, బొబ్బట్లు అంటాం కదా, అవి చేద్దామనేసి పూర్ణం అది చేసి పెట్టేశాను. ఇది మార్నింగే తడిపి పెట్టేసింటే సరిపోయింటుంది. నాకు ఈ హడావిల్లో అవ్వలేదన్నమాట. ఇంక అందుకని భోంచేయగానే ఒక 5 minutes అలా కూర్చొని ఫస్ట్ అయితే అది ఒక 1 hour అన్నా నానితే బాగుంటుంది కదా, అది పిండి అంతా బాగా తడిపి పక్కన పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళడానికి మా పిల్లలు తమలపాకులు మాల ఇద్దాం ఆంజనేయ స్వామికి అన్నారు. ఇంక అందుకని మార్నింగ్ ఒక కట్ట తీసుకొచ్చినారు మా వారు. ఇంకా ఆకులు మొత్తం అంతా శుభ్రంగా వాటర్లో కడిగేసి ఇలా ఆ పేపర్ మీద పెట్టేసామనుకోండి, బాగా ఆరిపోతాయి కదా. తర్వాత కుంకంలో కొద్దిగా వాటర్ అది వేసుకొని శ్రీరామని రాయేశారనమాట. వీళ్ళిద్దరూ భవ్యవంశి ఇద్దరు కూర్చొని మొత్తం రాయేశారు. అంటే నేను ఫస్ట్ అదే భోంచేసాము. తర్వాత ఒక 5 minutes అలా కూర్చొని పిండి తడి పక్కన పెట్టేసి ఇంకా అసలు కూర్చొనే లేదులేండి, ఒకటి పోతే ఒకటి పని ఉంటూనే ఉంది. ఇంకా మనం కొంచెం అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి ఉంటే, అంటే బొబ్బట్లు ఉంటే ఇంక అందరికీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి తింటాము. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి అవ్వచ్చు, మా మెయిడ్ వాళ్ళకి అవ్వచ్చు, అందరికి పంపించేసి ఉంటాము. కాకపోతే ఇంకా బొబ్బట్లు చేయాలి కాబట్టి లేట్ అవుతుందనేసి ఇంకా తడి పక్కన పెట్టి కొంచెం లేట్ అయినా పర్లేదులే, ఒక 2:33 తర్వాత అలా ఇద్దామనేసి ఇంకా అందులో ఈ పని కంప్లీట్ చేసేమన్నాను మా పిల్లల్ని. ఇంకెలానో ఈవినింగ్ గుడికి వెళ్ళాలి కదా అనేసి ఇంకా మొత్తం మా పిల్లలన్నీ ఉన్న ఆకులకి అన్నింటికి ఇలా శ్రీరామ అని రాసి పెట్టేశారనమాట. భవ్యకు వంశీకి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు ఏదన్నా హనుమాన్ జయంతి కానీ ఇలా ఏదన్నా పండగ వస్తే మాత్రం ఇలా తమలపాకులది హారం ఇద్దాం స్వామికి అంటారు.
ఇంకా సరే అనేసి ఇలా హారం మొత్తం కుట్టిన తర్వాత ఇలా పెట్టేసాం చూడండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి నేను ఈవినింగ్ గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామనేసి మా పిల్లలు హారం కుట్టే లోపల నేను బొబ్బట్లు చేసేసాను. మేమంటే పోలి అంటాం లేండి, బొబ్బట్లు అన్నం పోలి అంటాం. నేను పోలి చేసి అన్ని బాక్సెస్కి పెట్టేశాను. పులిహోర, పాయసము, బొబ్బట్లు అవంతా ఇది మా మేడ్ వాళ్ళకి, అలానే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడానికి అన్ని ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను. తర్వాత ఇంక అందరికి ఇచ్చేసి వచ్చేసారు. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో అంత పూజ అంతా చేసుకొని గుడికి వెళ్ళామన్నమాట, రామాలయంకి. ఈ టెంపుల్ కూడా ఇదేనండి ఫస్ట్ టైం రావడము. ఇది కొత్తగా అంటే ఒక 2-3 years అయింది, కానీ మేము మామూలుగా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. ఆ రామాలయంకి వెళ్తాము, అక్కడ కూడా బాగుంటుంది. బట్ ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరే అన్నమాట. ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ తమలపాకులు హారం తీసుకెళ్ళాం కదా, అది ఇచ్చేసి పూజ చేసుకొని మళ్ళీ హనుమాన్ టెంపుల్ కొంచెం పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ రామాలయం. అక్కడికి వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొని పూజ చేసుకొని ఇంటికి వచ్చేసాము. అలా శ్రీరామనవమి రోజున మేము మా ఇంట్లో చాలా బాగా పూజ చేసుకున్నామండి. ఈవినింగ్ అందరం నలుగురం కలిసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము. సో అంతేనండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.